జగదీష్ చంద్రబోస్, జేసీ బోస్ గారు 1858 నవంబర్ 30 నాడు జన్మించడం జరిగింది. ద ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఇన్ ఇండియా జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోస్ గారు అనేక మంది భారతీయులని శాస్త్ర సాంకేతిక రంగం వైపు మార్గనిర్దేశకత్వం చేసి శాస్త్రవేత్తలుగా మారడానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి సాంకేతిక దిక్సూచి జగదీష్ చంద్రబోస్ గారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వైర్లెస్ కమ్యూనికేషన్స్ పైన పరిశోధనలు జరిపి అవి సాధ్యమని చెప్పినటువంటి గొప్పనైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు. అలాగే ఆప్టిక్స్ ఏదైతే మనం వాడతామో రే ఆప్టిక్స్ కావచ్చు, వాటిపైన కూడా పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు. రేడియో వేవ్స్ కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు, వీటిపైన కూడా పరిశోధన జరపడం జరిగింది. అలాగే ఆయన కనిపెట్టినటువంటి ఏదైతే మెర్క్యూరీ కొహెరర్ ఏదైతే ఉందో ఆ మెర్క్యూరీ కొహెరర్ ద్వారా మాత్రమే మార్కోని రేడియోను కనిపెట్టడం జరిగింది. అలాగే ఆయన క్రిస్టల్ రేడియో పైన కావచ్చు, మిల్లీమీటర్ రేడియో వేవ్స్ని ఆయన కనిపెట్టడం జరిగింది. ఆ మిల్లీమీటర్ రేడియో వేవ్స్ ద్వారానే ఏదైతే మనం ఇప్పుడు 5G టెక్నాలజీ, 4G టెక్నాలజీ అయితే మనం వాడుతున్నామో అవి అనేది అభివృద్ధి చేయబడింది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టెక్నాలజీ పైన పరిశోధనలు జరిపి అవన్నీ సాధ్యమని చెప్పి నిరూపించింది జగదీష్ చంద్రబోస్ గారు. అండ్ జగదీష్ చంద్రబోస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ ప్రూవ్డ్ ప్లాంట్స్ యాజ్ ఎ లైఫ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పినటువంటి గొప్పనైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు. ఆయన కనిపెట్టినటువంటి పరికరం అయితే క్రెస్కోగ్రాఫ్ ఉందో ఆ క్రెస్కోగ్రాఫ్ ద్వారా ఆయన మొక్కల పెరుగుదలని చూపించడం జరిగింది. తర్వాత మొక్కలలో కూడా ప్రాణం ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. మొక్కలు కూడా స్పందిస్తాయని చెప్పి నిరూపించడం జరిగింది. ఆయన ఇదే కాకుండా సైన్స్ వైపు అనేక మందిని కూడా మళ్లించడానికి, సైన్స్ పైన మక్కువ పెంచడానికి అనేక ఫిక్షన్ నవలలు కూడా రాయడం జరిగింది. కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ఇన్ ఇండియా అని కూడా పేర్కొంటారు. కాబట్టి జగదీష్ చంద్రబోస్ గారు సాంకేతిక పైన, అలాగే ఏదైతే మనం నేడు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో వైర్లెస్ కమ్యూనికేషన్ కాబట్టి ఇవన్నీ కావచ్చు, ఆయన నాడు జరిపినటువంటి పరిశోధనల ద్వారా మాత్రమే నేడు ఈ సాంకేతికత అభివృద్ధి చెందింది. కాబట్టి గొప్పనైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు. వారు కేవలం ఫిజిక్స్లే కాకుండా ఆయన తన యొక్క గ్రాడ్యుయేషన్ మరియు డాక్టరేట్ రెండూ కూడా లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది. ఫిజిక్స్ సబ్జెక్టే కాకుండా బాటనీ పైన కావచ్చు, తర్వాత ఆర్కియాలజీ పైన కావచ్చు, మ్యాథ్స్ పైన కావచ్చు ఆయనకు పట్టుంది. తద్వారానే ఆయన ఈ టెక్నాలజీ పైన ఆయన పరిశోధన చేయడం జరిగింది. ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలవడం జరిగింది. కాబట్టి గొప్పనైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు. ఆయన శాస్త్రవేత్తగా కావచ్చు, ప్రొఫెసర్గా కావచ్చు, నవల్ రైటర్గా అంటే ఫిక్షన్ రైటర్గా కావచ్చు, ఇలా అనేక రంగాలుగా సైన్స్ యొక్క అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఇలా ఈ జగదీష్ చంద్రబోస్ గారు లాంటి వారు ఎంతోమంది కూడా భారతదేశంలో సాంకేతిక లేకపోతే శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి తోడ్పడ్డారు. కాబట్టి వారి యొక్క సేవల్ని స్మరించాల్సిన అవసరం కూడా మనకున్నది.